హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ. బ్రహ్మరాత అంటాము, అంటే బ్రహ్మ రాసింది జరుగుతుంది అనేటువంటిది. రాసిన రాత ఎలాగూ జరుగుతుంది, దాంట్లో మార్పు లేదు. మరి రాసిన రాత ఎలాగూ జరుగుతుంది అన్నప్పుడు మనము చేయవలసిన పని లేదు కదా. ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నా అన్నీ జరగాలి కదా, మరి అలా జరగటం లేదే అంటే కొంత మన ప్రమేయం కూడా ఉంటుంది అని అర్థం. ఈ జన్మలో చేసుకున్న పాపము పుణ్యము కొన్ని అనుభవిస్తాము, కొన్ని మిగిలినన్ని నెక్స్ట్ జన్మకు మోసుకుపోతున్నాము. గత జన్మలో తెచ్చుకున్న పాప పుణ్యాల కర్మ ఉంది కదా, ప్రారబ్ధ కర్మ. అది పాపకర్మ అయితే కష్టాలు, పుణ్యకర్మ అయితే సుఖాలు. సరే, సుఖాల గురించి ఇబ్బంది పడేది లేదు, సంతోషంగా ఉంటాము. పాపకర్మల ఫలితాలు ఉంటాయి. మరి ప్రారబ్ధ కర్మ అనుభవించవలసిందేనా, దానికి ఎటువంటి రెమెడీస్ లేవా? తప్పకుండా ఉన్నాయి. కర్మ ఫలము యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకోవడం మన చేతిలో ఉంటుంది. కర్మ అనుభవించవలసిందే, కానీ దాని ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది మన ప్రవర్తన వల్ల. ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ అనుకుందాము. బండి మీద నుంచి కింద పడి వేలు గీరుకుపోయినా యాక్సిడెంటే అంటాము, వేలు తెగిన యాక్సిడెంట్ అంటాము, చెయ్యి తెగిన యాక్సిడెంట్ అంటాము, బాగా దెబ్బలు దాకా ఒక కాలు చెయ్యి విరిగిపోయిన యాక్సిడెంట్ అంటాము, ప్రాణం పోయిన యాక్సిడెంటే అంటాము. మరి అన్ని యాక్సిడెంట్లే. దాంట్లో యాక్సిడెంట్లో ఉన్న ఇంటెన్సిటీ ఒక వేలు గోరుకుపోయే దగ్గర నుంచి మొదలు పెడితే, గీరుకుపోయిన దగ్గర నుంచి మొదలు పెడితే ప్రాణం పోయే వరకు ఉన్నటువంటి స్టేజెస్ ఉన్నాయి కదా, ఆ స్టేజ్. కాబట్టి ప్రస్తుత జన్మలో మన పుణ్య ఫల కర్మ వల్ల ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఎక్కడో ప్రాణాపాయంలో ఉన్నటువంటి స్థితి నుంచి చిన్న స్థితికి ఇంటెన్సిటీ తగ్గే స్థితి వస్తుంది. భగవద్ అనుగ్రహం వల్ల, తీర్థయాత్రల వల్ల, గొప్పవారిని సేవించడం వల్ల, దేవాలయ దర్శనం వల్ల, పుణ్యకర్మల వల్ల ఇటువంటి ప్రారబ్ధ కర్మలో ఉండేటువంటి ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు. మనము ప్రయత్నం చేయకుండానే కొంత కర్మ మనకు అంటుకుంటుంది, కొంత మనం అనుభవిస్తాము. మన ప్రయత్నం ఏమీ ఉండదు, కానీ అది మనకు అంటుకుంటుంది. ఎలా అంటుకుంటుందంటే, మీరు మీ స్నేహితులు ఉదయం ఇద్దరు వాకింగ్ వెళ్ళాలి అనుకుంటారు, ఒక దగ్గర కలుసుకోవాలనుకుంటారు. మీరు వెళ్ళి ఒక దగ్గర ఫుట్పాత్ మీద నిలబడ్డారు. ఉదయం 6 గంటల సమయమైంది. మంచి మల్లె చెట్టు కింద నిలబడ్డారు. ఆ మల్లె చెట్టు కింద నిలబడడం వల్ల ఆ మల్లె పూల సువాసన మీరు పీల్చుకోకుండా మీ నాసికా రంధ్రాల నుంచి మీ శరీరంలో ప్రవేశించి ఆ మల్లె పూల వాసన మీ మనస్సు అనుభవిస్తుంది. ఎక్కడో దూరం నుంచి ఒక దేవాలయంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తుంది. ఆ సుప్రభాతము మీ చెవులు వింటాయి, ఆనందిస్తాయి. ఎదురుగా డివైడర్ మీద ఉన్నటువంటి రకరకాల పుష్పాలు చూసి మీ కళ్ళు ఆనందిస్తాయి. చల్లటి గాలులు వీస్తూ ఉంటే మీ శరీరం మీద చర్మము స్పందించి ఆహ్లాదాన్ని పొందుతుంది. ఇక్కడ మీ ప్రమేయం ఏమీ లేదు, కేవలం మీరు అక్కడ నిలబడడం మాత్రమే. మీ స్నేహితుడి కొరకు మీరు వెయిట్ చేస్తున్నారు. ఆ ప్రదేశంలో నిలబడడం వల్ల మీ ప్రమేయం లేకుండా ఒక మల్లెపూల సువాసనని ఆఘ్రాణిస్తున్నారు, మంచి సుప్రభాత శబ్దాన్ని వింటున్నారు, చల్లటి గాలిని అనుభవిస్తున్నారు, కళ్ళతో మంచి దృశ్యాన్ని చూస్తున్నారు. దీనివల్ల కర్మేంద్రియాలన్నీ కూడా మీ మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది, మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. 15 నిమిషాలకు వస్తాన మీ స్నేహితుడు అరగంట దాకా రాకపోయినా మీకు సమయం తెలియదు. ఎందుకంటే అక్కడ మీకు ఎటువంటి విసుగు లేదు, చింత లేదు, చీకాకు లేదు. ఒక విధమైనటువంటి సుఖాన్ని, హాయిని అనుభవిస్తున్నారు. అంటే మీ ప్రమేయం లేదు, అక్కడ నిలబడడం వల్ల మాత్రమే మీకు అదంతా కూడా వచ్చింది. ఇది ఒకటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటిది. ఇక రెండవ ఉదాహరణ చెప్తాను నేను. ఒక స్నేహితుడి కోసము సాయంత్రం ఎక్కడికో వెళ్ళాలని 6 గంటల సమయంలో నిలబడ్డారు ఇంకొక ఫుట్పాత్ దగ్గర. 6 గంటల సమయము, రోడ్డు మీద బాగా ట్రాఫిక్ జామ్ అయ్యింది, వాహనాల శబ్దాలు బాగా వస్తున్నాయి. ఆ వాహనాల్లో ఒక మున్సిపల్ లారీ వెళ్తుంది, అది అక్కడ ఆగింది. అందులో ఉండే దుర్గంధము మీ ముక్కు పూటాలు తాకింది. మీరు వాసన భరించలేక కర్చీఫ్తోటి ముక్కు మూసుకుంటారు. అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణ కాలుష్యానికి ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆ శబ్దాలన్నీ మీ చెవులకు కంటకపుగా కనిపిస్తాయి. 5 నిమిషాలకి
ఒక ఇద్దరు వాహనదారులు ఏదో గొడవ పడుతుంటారు. ఆ దృశ్యం చూస్తే మీ కళ్ళకి ఇష్టం అనిపించదు. అప్పుడు టైం చూస్తారు. మీ స్నేహితుడు రావాలి, 10 నిమిషాలు అయింది, ఈ టైంకి వస్తానన్నాడు, ఇంకా రాలేదు. మీకు క్షణం ఒక యుగంలాగా గడుస్తుంది. సమయం అంత తొందరగా గడవదు. అతను వస్తానన్న సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా సరే ఆ 10 నిమిషాలు మీకు ఒక గంటలుగా గడుస్తుంది. ఎందుకంటే అక్కడ మీకు ఎటువంటి ఆనందం లేదు, అసహనంగా ఉంది. అక్కడ ఉండే వాతావరణం భరించలేని పరిస్థితిలో ఉంది. మీరు కోరుకున్నారా? కోరుకోలేదు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ కాకపోతే ఆ శబ్దాలు ఉండవు, ఆ మున్సిపల్ వ్యాను దుర్గంధము ఉండదు, ఆ రణగొడ ధ్వని ఉండదు, వాహనదారుల కొట్లాట ఉండదు. కానీ అది ఉండడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఇదంతా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ యాక్టివిటీ సంబంధించినటువంటి. మీ ప్రమేయం లేదు. ఉదయం నిలబడ్డప్పుడు ఏ విధంగానైతే హాయిగా మనస్సంతా ఆనందంగా ఉండి సమయం తెలియకుండా గడిచిందో, సాయంత్రం నిలబడ్డప్పుడు ఆ స్థితిని అనుసరించి, అక్కడ పరిస్థితిని అనుసరించి మొత్తం మీకు చాలా ఇబ్బందికరంగా తోచింది. అంటే మీ ప్రమేయం లేకుండానే మనం ఉండేటువంటి, సంచరించేటువంటి, కలిసేటువంటి, తిరిగేటువంటి ప్రదేశాల ప్రభావం మన మీద ఉంటుంది. మనకేమీ అర్థం కాకపోయినా సరే ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాము, అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అంతా మనకు ఉపయోగపడుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా మనకు పనికొస్తుంది. అందువల్ల కొంత పుణ్యం లభిస్తుంది. మన ప్రమేయం లేదు. ఇక్కడ మీకు సుప్రభాతం అర్థమైంది, ఆ ఉదయం పూలు మీ కళ్ళకు ఆనందం కల్పించాయి, ఆ తర్వాత మల్లెపూల వాసన సుగంధం వచ్చింది, అంటే మీ జ్ఞానేంద్రియాలు స్పందించాయి, సంతోషించాయి. దేవాలయంలో కూర్చున్నప్పుడు అక్కడ అర్థం కానటువంటి మంత్రాలున్నా, అక్కడ జరిగే హోమాలున్నా, అది మనకు తెలియకపోయినా సరే అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది మన మీద ప్రభావితం చూపిస్తుంది. అలాగే మనము చేసేటువంటి పూజల వల్ల, తీర్థయాత్రల వల్ల, గొప్పవారి ఆశీర్వచనాలు తీసుకోవడం వల్ల, గొప్పవారి మహర్షుల దర్శనం వల్ల మన కర్మఫలం తగ్గుతుంది. అలాగే సదా భగవన్నామాన్ని జపించడం వల్ల, ఏదో ఒక నామాన్ని జపించడం వల్ల, మనసులో మననం చేసుకోవడం వల్ల ఈ కర్మ ఫలాన్ని తగ్గించుకోవచ్చు, తలరాతిని మార్చుకోవచ్చు. ఒక 6 నెలలు ఇంట్లో రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, లేదా 6 నెలలు ప్రతిరోజు ఉదయమో సాయంత్రమో లలితా సహస్రనామం పారాయణం చేయండి. అవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా చాలా సులభం, పారాయణ చేయండి. ఏదో ఒక కొన్ని శ్లోకాలు తీసుకుని ప్రతిరోజు కనుక పారాయణ చేసినట్లుంటే, చదివినట్లుంటే, భగవద్ ధ్యానం చేసినట్లుంటే ప్రారబ్ధ కర్మ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. కర్మ మొత్తము పోకపోయినా, కర్మ మొత్తం ఎట్లాగూ పోదు, కర్మ అనుభవించవలసిందే. మీకు యాక్సిడెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ప్రాణం పోయినా యాక్సిడెంటే, గోరుకు ఒక వేలుకు చిన్న గీరుకు పోయినా యాక్సిడెంటే. ఈ 4 రకాల 5 రకాల స్టేజ్లలో అన్నీ యాక్సిడెంట్లే. అంటే ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఏదో పెద్ద అపాయం నుంచి చిన్న అపాయానికి, పెద్ద కష్టం నుంచి చిన్న కష్టానికి వస్తుంది. ఇక పుణ్యకర్మలో కూడా మరి ఈ భగవంతుడు లేదా బ్రహ్మ రాశాడు ఏదో ఒకటి, ఒక ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది అని నుదిటి రాతలో ఉందనుకుందాము. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆఫీస్ సబార్డినేటు ప్రభుత్వ ఉద్యోగమే, జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, ఏదో లేకపోతే సూపరింటెండెంటు, లేదా గ్రూప్ 1, సివిల్ సర్వీసు, ఇంజనీరింగ్ సర్వీసు, ఎన్నో ఉన్నాయి ఇట్లా ఎంట్రీ పాయింట్స్. మరి మీరు ఇట్లా గ్రూప్ 2లో ఎంట్రీ అవుతారా, గ్రూప్ 1లో ఎంట్రీ అవుతారా, సివిల్ సర్వీస్లో ఎంట్రీ అవుతారా, ఇంజనీరింగ్లో ఎంట్రీ అవుతారా, మిలిటరీలో ఎంట్రీ అవుతారా, లేకపోతే అటెండర్ కేడర్లో ఎంట్రీ అవుతారా? అది ఎవరి చేతిలో ఉంది? అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే. మన శ్రమ, మన కృషి, మన పట్టుదల మీద ఉంటుంది. ఇక్కడ తలరాత మారింది ఎవరు? బ్రహ్మ రాసిన తలరాత మార్చుకునేది ఎవరు? మనమే కదా. అంటే కేవలం మన శ్రమ వల్ల, మన పట్టుదల వల్ల
మన ప్రయత్నం వల్ల తలరాత మారుతుంది, తలరాత మార్చుకోవచ్చు. చాలా తక్కువగా ఉన్నటువంటి పుణ్యకర్మ ప్రారంధ కర్మని చాలా ఎక్కువగా పీక్ స్థాయికి తీసుకుని పోవచ్చు. ఎందుకు మరి ఈ లలితా సహస్రనామమో, విష్ణు సహస్రనామమో, లేకపోతే హనుమాన్ చాలీసా, భగవన్ నామము చదివితే ఈ ప్రారబ్ధ కర్మ తగ్గుతుంది, లేదా మంచి ప్రారబ్ధ కర్మలో ఇంటెన్సిటీ పెరుగుతుంది అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి అక్షరాల సముదాయము, పదాలతో ఏర్పడినటువంటి శ్లోకాలు, పదాలు ఇవన్నీ కూడా. ఒక వ్యక్తి మిమ్మల్ని పొగిడాడు, మీకు చాలా సంతోషం అవుతుంది. ఒక వ్యక్తి విసుక్కున్నాడు, తిట్టాడు, చాలా కోపం వస్తుంది. ఆ తిట్టినటువంటి పదాలు 56 అక్షరాలతో ఏర్పడినటువంటి కూర్పే, పొగిడినటువంటి పదాలు కూడా 56 అక్షరాలతో ఏర్పడిన కూర్పే. పదాల కూర్పు అనే కాంబినేషను ఎలా ఉంది? కొన్ని పదాల కూర్పుతో కాంబినేషను మీకు ఆనందం కలిగించింది, కొన్ని పదాల కాంబినేషన్ అనేది కోపాన్ని కలిగించింది, అయిష్టాన్ని కలిగించింది. అలా ఈ భగవంతునికి సంబంధించిన నామాలన్నీ కూడా, స్తోత్రాలన్నీ కూడా, పారాయణాలన్నీ కూడా, అష్టోత్తరాలు, సహస్రనామాలన్నీ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి, అభివృద్ధిని కలిగించేటువంటి, మంచి శక్తిని కలిగించేటువంటి, పుణ్యాన్ని కలిగించేటువంటి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించేటువంటి, మనకి ఒక మోటివేషన్ ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఏర్పడ్డటువంటి పదాలు. కాబట్టి ఇవి చదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల కర్మఫలాన్ని, తలరాతను మార్చుకోవచ్చు. మనం అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి, మన సంకల్పాలు నెరవేరుతాయి. మంచి ప్రారబ్ధ కర్మ ఇంటెన్సిటీ పెరుగుతుంది, చెడు ప్రారబ్ధ కర్మ ఇంటెన్సిటీ తగ్గుతుంది. తదిత కర్మల్లో ఈ పాపకర్మలు అనేటివి ఉండవు. ఆ విధంగా మనము తలరాతని మార్చుకోవచ్చు భగవన్ నామం వల్ల, మన ప్రవర్తన వల్ల, మన చర్యల వల్ల. కాబట్టి తలరాత మారుతుందా, మా తలరాత ఇంతే, మా ప్రారబ్ధం ఇంతే అనేది అనుకుంటే లాభం లేదు. దాన్ని మార్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మార్చుకోవచ్చు, జీవితాంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.